హలో! వెల్కమ్ టు తెలుగు టేస్ట్. ఎంతో ఈజీగా పాతకాలం పద్ధతిలో చేసుకునే విధంగా గుత్తి వంకాయ కూర ఎలా చేసుకుందామో చూద్దామా? ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ముందుగా ఒక ఆనియన్ పేస్ట్ అయితే తీసుకోవాలండి. మన కూరకు సరిపడినంత ఆనియన్ పేస్టు, ఇందులోనే ధనియాల పౌడర్, వేపిన జీలకర్ర పౌడర్, మన టేస్ట్ సరిపడినంత సాల్టు, ఇంకా మన కారానికి సరిపడినంత కారం కూడా ఇందులోనే వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం మసాలా పౌడర్ అయితే ఏమి వేయమండి. లైట్‌గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాం అంతే. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదండీ! అలా కట్ చేసుకున్న దాంట్లో ఈ పేస్ట్ అయితే అన్నీ పేస్ట్ చేసుకొని, ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ మసాలా అన్నీ కూరుకొని ఉన్న గుత్తి వంకాయలు అయితే ఉన్నాయి కదండీ! ఇవన్నీ మనం ఆ పెనంలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ పేస్ట్ అయితే ఉంది కదండీ! కొంచెం మిగిలిపోద్ది కదా! అది కూడా వాటర్ వేసుకొని అందులో వేసేసుకుంటే ఇంక అలా వేగి ఉడుకుతూ ఉంటదనమాట. ఇంక అలా వేగుతూ ఉన్నప్పుడు మనం కొంచెం కలుపుకొని దీంట్లోనే ఇప్పుడు మనకి ఉప్పు, కారం అయి సరిపోతున్నాయో లేదో ఒకసారి చూసుకొని, సరిపోకపోతే ఈ టైంలోనే ఏసుకొని కొంచెం వాటర్ ఏసుకొని బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం బ్రింజల్ని పట్టుకుంటే బాగా ఉడికిపోతున్నట్టు ఉంటదండి. అలా ఉడికిపోయింది మెత్తగా అయిపోతుందంటే మనకి పూర్తిగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్‌లో మనం లైట్‌గా కొత్తిమీర చల్లుకొని కూర దించేసుకోవడమే. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర అయితే చాలా బావుంటదండి. మీరందరూ తప్పక ట్రై చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.